అఘోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్, రాష్ట్రంలో ప్రజలు రైతులకు నాణ్యమైన విద్యుత్, సులభంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందేలా బ్రోచర్ అందజేత, రాష్ట్రానికి తుఫాను ముప్పు, ఏపీ నుంచే నేరుగా విదేశాలకు, సీనియర్ ఐఏఎస్లకు జైలు శిక్ష, జరిమానా, ఆఖరి బంతికి ఆస్ట్రేలియా విజయం, పొట్టకు మెదడుకు మేలు చేసే సూక్ష్మజీవులు. ఈరోజు వార్తలను చూద్దాం. విజయవంతమైన రెస్క్యూ ఆపరేషన్. ఎలుకల్లాగా కలుగును తవ్వేసే ర్యాట్ హోల్ మైనింగ్ అనేది నిజానికి చట్టవిరుద్ధమే. అయితే సిల్క్ యారా టన్నెల్లో ఇదే ప్రక్రియ 41 మంది కార్మికుల ప్రాణాలు కాపాడింది. 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తు సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంగా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూటులో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. గుహలాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కల్లారా తిలకించి గుండె నిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్లో సిల్క్ యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్ పనులు పూర్తి చేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరిని స్ట్రెచర్లపై బయటకు చేర్చారు. స్టీల్ పైపు నుంచి బయటకు రాగానే కార్మికులకు వైద్య సిబ్బంది కొన్ని పరీక్షలు చేశారు. వారందరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. అయినప్పటికీ వారిని ఇళ్లకు పంపించడానికి ముందు కొన్ని రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచాలని నిర్ణయించామన్నారు. 41 మంది కార్మికులకు 1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు. సహాయక ఆపరేషన్లో పాల్గొన్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు లేకుంటే ఈ ఆపరేషన్ ఇంత త్వరగా విజయవంతం అయ్యేది కాదని పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని సొరంగంలో 17 రోజులుగా చిక్కుపడిపోయిన కార్మికులు సురక్షితంగా బయటకు రావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సహా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సొరంగం ఆపరేషన్ విజయవంతంగా ముగిసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. కార్మికుల స్థైర్యానికి దేశం సలాం చేస్తుందన్నారు. కార్మికుల ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిని కలిగిస్తోందని, వారికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. రాష్ట్రానికి తుఫాను ముప్పు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి పరిసరాలలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారుతుందని, అనంతరం వాయవ్య దిశగా కదిలి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. డిసెంబర్ మొదటి వారంలో తుఫాను తీరం దాటవచ్చునని, ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని పలు ప్రాంతాలలో డిసెంబర్ 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, పంటలు కోత దశలో ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కు రావాలని హెచ్చరికలు జారీ చేశారు. సులభంగా ఆరోగ్యశ్రీ సేవలు పొందేలా బ్రోచర్ అందజేత. రాష్ట్రంలోని కోట్ల మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఆపద్బాంధవిగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
దురదృష్టవశాత్తు అనారోగ్యం బారిన పడిన, ప్రమాదానికి గురైన సదరు వ్యక్తులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ పథకం క్రింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచిత వైద్య సేవలను అందిస్తోంది. వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటే ప్రతి ప్రొసీజర్ను పథకం పరిధిలోకి తీసుకువచ్చారు. 1059 నుంచి 3257కు ప్రొసీజర్స్ను పెంచి ప్రజలకు ఆరోగ్య భరోసాని ఇస్తున్నారు. ఇలాంటి పథకం గురించి తెలియక, సేవలు ఎలా వినియోగించుకోవాలో అవగాహన లేక పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం చేతి నుంచి డబ్బు పెట్టకూడదని ప్రభుత్వం భావించింది. దీంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పథకం పట్ల పూర్తి అవగాహన కల్పించడం కోసం డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీపై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమానికి వైద్య శాఖ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు ప్రతి ఇంటిని సందర్శిస్తారు. ఆరోగ్యశ్రీ సేవలపై సవివరంగా రూపొందించిన బ్రోచర్ను ప్రతి ఇంటిలో అందజేస్తారు. ఏదైనా ఆరోగ్య సమస్య, ప్రమాదం సంభవిస్తే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా, సులువుగా వైద్య సేవలు ఎలా పొందాలో వివరిస్తారు. రాష్ట్రంలో ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్. రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం పెరగడం ద్వారా ప్రజలకు, రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ అందనుందని సీఎం వైఎస్ జగన్ తెలియజేశారు. మంగళవారం రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఆయన వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన, 12 సబ్స్టేషన్లకు ప్రారంభోత్సవం చేశారు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాలలో ఈ సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. వీటితో పాటు కడపలో 750 మెగావాట్లు, అనంతపురంలో 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్తో 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ కమలాకర్ బాబు, హెచ్పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సవేందు గుప్తా ఒప్పంద పత్రాలను అందుకున్నారు. ఏపీ నుంచే నేరుగా విదేశాలకు. ఇకపై విదేశాలకు వెళ్లేవారు హైదరాబాద్తో సంబంధం లేకుండా ఏపీ నుంచే నేరుగా వెళ్లేలా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ వెల్లడించారు. అందుకు సంబంధించి మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన అవసరమన్నారు. రాష్ట్ర విమానయాన రంగంపై ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ విమానయానం ద్వారా కనెక్టివిటీ అనే అంశంపై లవ్ అగర్వాల్ అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ సెక్రటరీ యువరాజ్, ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, విశాఖ, తిరుపతి, కడప, కర్నూలు ఎయిర్పోర్టుల డైరెక్టర్లు, వివిధ ప్రైవేట్ విమానయాన సంస్థల ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ఏపీలోని వివిధ పట్టణాల మధ్య విమాన సర్వీసులను పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన ప్రయాణం, రవాణా సదుపాయాలని కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున విమానయాన సంస్థలకు సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్లకు జైలు శిక్ష, జరిమానా. కోర్టు ధిక్కార కేసులో 2 సీనియర్ ఐఏఎస్లకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు ఉన్నత విద్యాశాఖ ప్రస్తుత ముఖ్య కార్యదర్శి జె శ్యామలారావు, కాలేజీ విద్యా ప్రస్తుత కమిషనర్ పోలా భాస్కర్కు 1 నెల రోజుల సాధారణ జైలు శిక్ష, 1000 చొప్పున జరిమానాను విధించింది. జైలు శిక్ష అనుభవించేందుకు వీలుగా డిసెంబర్ 8వ తేదీలోపు హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని 2 అధికారులను ఆదేశించారు. లొంగిపోయిన తరువాత వారిని నిబంధనల ప్రకారం జైలుకు పంపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్ను కోర్టు ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కుంభజడల మన్మథరావు తీర్పు వెలువరించారు. ఇండియా స్కిల్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ. వృత్తి సేవ ఆధారిత విద్య, సాంకేతికత వంటి 40 అంశాలలో నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశింపబడిన ఇండియా స్కిల్ పోటీలు 2023 పోస్టర్ను ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్ రెడ్డితో కలిసి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి డాక్టర్ వినోద్ కుమార్ ఆవిష్కరించారు. మంగళవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ స్థాయిలో వివిధ అంశాలలో స్కిల్స్ను ప్రోత్సహించేందుకు వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ సహకారం అందిస్తోందని, 2007 నుంచి దీనిలో భారత్ సభ్యదేశంగా ఉందని వివరించారు. ఇందులో 2 ఏళ్లకు ఒకసారి ఈ పోటీలు జరుగుతాయని, 2024లో ఫ్రాన్స్లో పోటీలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 40 విభాగాలలో ఈ నైపుణ్య పోటీలను నిర్వహించనున్నట్లుగా ఆయన వివరించారు. ఆఖరి బంతికి ఆస్ట్రేలియా విజయం. రుతురాజ్ మెరుపు శతకాన్ని మాక్స్వెల్ విధ్వంసం కమ్మేసింది. టీమిండియా హ్యాట్రిక్ను సిరీస్ విజయాన్ని అడ్డుకుంది. ఇటీవలే ముగిసిన ప్రపంచ కప్లో ఆఫ్ఘాన్పై అద్వితీయ డబుల్ సెంచరీని గుర్తుకు తెచ్చేలా 3వ టీ20లో మ్యాక్సీ అజేయ శతకంతో ఆస్ట్రేలియాను గెలిపించాడు. బౌలింగ్లో ఆఖరి ఓవర్లో 30 పరుగులు సమర్పించుకున్న మ్యాక్సీ ఆ చేత్తోనే బ్యాటింగ్లో ఆఖరి బంతి దాకా పోరాడి మరీ జట్టును సిరీస్లో నిలిపాడు. వరుస విజయాలతో సిరీస్ని గెలుచుకుందామనుకున్న టీమిండియా పట్టుదలకు ఒకే ఒక్కడు అడ్డుపడ్డాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ 48 బంతుల్లో 104 నాటౌట్ ధనాధన్ దాటికి మ్యాచ్ చేజారింది. మంగళవారం జరిగిన 3వ టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. సిరీస్ ఆధిక్యం 2-1కు తగ్గింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఈ సిరీస్లో వరుసగా మూడోసారి టీమిండియా 200 పైచిలకు స్కోర్ చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 123 నాటౌట్ మెరుపు శతకాన్ని సాధించాడు. సూర్యకుమార్ 29 బంతుల్లో 39 రాణించాడు. అనంతరం ఆస్ట్రేలియా సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి గెలిచింది. ట్రెవిస్ హెడ్ 18 బంతుల్లో 35 వేగంగా ఆడాడు. మ్యాక్స్వెల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. పొట్టకు మెదడుకు మేలు చేసే సూక్ష్మజీవులు. ఆకలి ఉన్నా లేకపోయినా, మంచిదైనా కాకపోయినా పొట్టలోకి అదే పనిగా ఏదో ఒకటి పంపిస్తుంటారు కొందరు. అయితే ఆ ఆహారం ప్రభావం ప్రధానంగా మెదడు మీద పడుతుంది. అది అదుపు తప్పితే ఆందోళన కలిగిస్తుంది, ఏకాగ్రత తప్పుతుంది, మెదడును మొద్దుబారేలా చేస్తుంది. మరి పొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే పొట్టలో లక్షల సంఖ్యలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిలో మంచివి ఉంటాయి. అమెరికన్ గట్ ప్రాజెక్ట్ పరిశోధన ప్రకారం వారంలో 30 రకాల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తీసుకుంటే పొట్టలో మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి అవుతాయి. మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి, స్థూలకాయాన్ని తగ్గిస్తాయి. ఇవి విటమిన్ కే, షార్ట్ చైన్ ఫ్యాటీ ఆమ్లాల ఉత్పత్తికి సహాయపడతాయి. ఈ SCFAలే పెద్దపేగు పనితీరుకు కీలకం. పొట్ట, మెదడు మధ్య సమాచార మార్పిడిలోనూ వీటి పాత్రే ప్రధానం. మంచి బ్యాక్టీరియా కోసం పెరుగు, మజ్జిగలతో పాటు పులియబెట్టిన పిండితో చేసే ఇడ్లీ, దోశ, డోక్లా వంటివి తీసుకోవచ్చు. ఈ తరహా బ్యాక్టీరియా పెరుగుదలకు అవసరమయ్యే పదార్థాలు అరటి, యాపిల్, ఓట్స్, ఉల్లి, వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటాయి. ఆహారాన్ని నిల్వ చేసేందుకు, రంగు కోసము, పురుగు మందుల నివారణకు వాడే రసాయనాల వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. మద్యం ఎక్కువగా తీసుకున్నా అది మంచి బ్యాక్టీరియాను చంపేస్తుంది. మితాహారం, క్రమమైన ఉపవాసాలు, వ్యాయామాలు పొట్టకి ఎంతో మేలు చేస్తాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, రేపే పోలింగ్. జేఈ మెయిన్కు దరఖాస్తు గడువు రేపే. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈ మెయిన్కు దరఖాస్తు చేసుకునే గడువు ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. నేడు రేపు రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్. విద్యార్థుల్లో సైన్స్పై ఆలోచనలు పెంచడం, వారు గుర్తించిన సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా ప్రోత్సహించేందుకు సైన్స్ కాంగ్రెస్ దోహదం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి సెక్రటరీ డాక్టర్ వై అపర్ణ తెలియజేశారు. ఈ నెల 29, 30 తేదీలలో బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బాల శాస్త్రవేత్తలు, గైడ్స్, ఎస్కాట్ టీచర్లు, జిల్లా కోఆర్డినేటర్లు, జిల్లా అకాడమిక్ కోఆర్డినేటర్లతో సహా మొత్తం 500 మంది పాల్గొంటున్నట్లుగా ఆమె వెల్లడించారు. కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య. రాజస్థాన్లో కోచింగ్కు పేరొందిన కోటా పట్టణంలో పశ్చిమ బెంగాల్కు చెందిన ఫరీద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీఐ తొలి లావాదేవీకి 4 గంటలు ఆగవలసిందే. డిజిటల్ సీమలో చెలరేగిపోతున్న సైబర్ చోరుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. 2000 దాటిన మొత్తాలను పంపాలంటే ఆ ట్రాన్సాక్షన్ పూర్తికి 4 గంటల వ్యవధి పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఆ క్షణం లైబ్రరీలా అనిపించింది. కోహ్లీ వికెట్పై కమిన్స్ వ్యాఖ్య. ప్రపంచ కప్లో కోహ్లీ వికెట్ పడిన తరువాత మా జట్టు సభ్యులంతా ఒక చోట చేరి సంబరాలు చేసుకుంటుంటే స్టేడియం మొత్తం ఒక లైబ్రరీలా అనిపించింది. 1,00,000 మంది ఉన్న మైదానంలో అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఈ ఘట్టాన్ని చిరకాలం గుర్తుంచుకుంటానని కమిన్స్ వ్యాఖ్యానించాడు. ప్రీ క్వార్టర్స్లో నిక్కీ, సుమిత్. సయ్యద్ మోడీ ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణకు చెందిన సిక్కిరెడ్డి, సుమిత్ రెడ్డి ద్వయం మిక్స్డ్ డబుల్స్లో ప్రీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో సిక్కీ, సుమిత్ వి సువాన్, ఈ చున్ యున్ యాంగ్పై విజయం సాధించింది. జాతీయ ఛాంపియన్ పంజాబ్. జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్షిప్లో పంజాబ్ జట్టు విజేతగా నిలిచింది. మంగళవారం మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పంజాబ్ షూటౌట్లో డిఫెండింగ్ ఛాంపియన్ హర్యానాను ఓడించింది. ప్రపంచ కప్కు నమీబియా క్వాలిఫై. వచ్చే ఏడాది జరిగే T20 ప్రపంచ కప్కు నమీబియా జట్టు అర్హత సాధించింది. ఆఫ్రికా రీజియన్ క్వాలిఫైయర్స్ టోర్నీలో ఆడిన 5 మ్యాచ్లలో విజయం సాధించి అగ్రస్థానం ఖాయం చేసుకోవడంతో ఆ జట్టు వరల్డ్ కప్కు క్వాలిఫై అయింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.